హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్కే వ్లాగ్స్. నా పేరు యశ్వంత్. నేనైతే తెలుగులో వ్లాగ్స్ చేస్తుంటాను. ఈరోజైతే మేము బోయికొండ గంగమ్మ టెంపుల్ని విజిట్ చేసాము. మేమైతే మా ఫ్యామిలీతో కలిసి ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి మా ఆటోలో అయితే జర్నీ స్టార్ట్ చేసాము. మేమైతే ఈ టెంపుల్కి ఫారెస్ట్ రూట్లో అయితే వెళ్ళాము. కందూరు నుంచి చౌడేపల్లికి షార్ట్ కట్ రూట్ అయితే ఉంది. ఈ ఫారెస్ట్ ఏరియాలో వెళ్ళేటప్పుడు ఎక్కువ చెరువులు, కుంటలు, వాగులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి రోడ్లు కూడా అంతగా కనిపించలేదు. మంచు అయితే ఎక్కువ కురుస్తుంది, కానీ మేము ఆ మంచులో అయితే వెళ్ళాము. క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది, కూల్గా. ఫారెస్ట్ ఏరియా అంటే చెప్పనవసరం లేదు, మీకు తెలిసి ఎలా ఉంటుందో. ఈ బోయికొండ గంగమ్మ టెంపుల్ వచ్చి చౌడేపల్లికి నియర్గా అయితే ఉంటుంది. ఈ ఆలయానికి అయితే భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఈ అమ్మవారికి ఎక్కువగా మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. నేనైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బోయికొండ టెంపుల్ని చాలాసార్లు అయితే విజిట్ చేసింటాను. ఇప్పుడైతే చాలా వరకు టెంపుల్ని చేంజెస్ చేసేసారు. ఇప్పుడైతే సూపర్గా ఉంది టెంపుల్. మొత్తం గ్రీనరీ కానీ, నీట్నెస్ కానీ ఇంకా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే బోయికొండలో ఉన్న ప్రతి ఒక్క లొకేషన్ అయితే మీకు చూపిస్తూ తర్వాత మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది బోయికొండ టెంపుల్ లొకేషన్. మీరు కింద చూస్తారు కదా, ఆ టెంపుల్ వచ్చి కింద వెలిసిన అమ్మవారు. తర్వాత మెయిన్ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే కొండపైకి ఇంకా ఈ లొకేషన్ నుంచి 500 మీటర్లు అయితే ఇంకా మనం ఎక్కాలి. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహం. సో ఇక్కడ చూడండి, పెద్ద బండరాయిని అమ్మవారు నరికారంట. దీని స్టోరీ ఏమంటే, పూర్వం అమ్మవారి మీదకి శత్రువులు రావడంతో అమ్మవారు పరిగెత్తుండగా ఈ పెద్ద గుండు అడ్డం వచ్చిందంట. దీన్నే అమ్మవారు నరికారంట. సో ఇప్పుడు మన ముందు కనపడుతుంది అదే. సో దీనికి ఒక కథ అదే ఇది. సో ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తున్నాము అమ్మవారిని దర్శించుకోవడానికి. సో క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. సో ఇప్పుడైతే వింటర్ సీజన్ అయినందువలన చుట్టుపక్కల కొండలు, ఫారెస్ట్ ఏరియా మొత్తం చాలా కూల్గా ఉంది. సో మీరు ఎదురుగా చూస్తున్నదే టెంపుల్ యొక్క కోనేరు. దాని పక్కనే ఒక బావి కూడా ఉంటుంది. ఆ బావిలో వాటర్ ఫుల్గా ఉంటుంది ఎనీ టైము. అదే కాకుండా ఈ టెంపుల్లో అమ్మవారి విగ్రహం కింద, అంటే గర్భగుడి కింద ఒక బావి అయితే ఉంటుంది. ఆ బావిలో వాటర్ అయితే తీర్థాలుగా ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. సో ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడి నమ్మకం అన్నమాట, ఇక్కడున్న బావిలో నీరు తాగితే చాలా మంచి జరుగుతుందని. అదే కాకుండా పంటల మీద ఈ నీళ్లు చల్లితే పంటలు కూడా బాగా పండుతాయని పూర్వం నుంచి ఇప్పటి వరకు నమ్ముతూ ఉన్నారు. సో ఇంకా చెప్పాలంటే మాకైతే దర్శనం బాగా జరిగింది. సో టెంపుల్ లోపలైతే వీడియో తీయడానికి లేదు, ఎందుకంటే కెమెరాలు, ఫోన్లు స్టార్టింగ్లోనే తీసుకునేస్తారు. సో నేనైతే బయట లొకేషన్స్ అన్నీ చూపిస్తున్నాను. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మీరు కూడా ఏదో ఒక రోజు ఈ ఆలయాన్ని సందర్శించండి. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చి చౌడేపల్లి నియర్గా అయితే ఉంటుంది, చిత్తూరు డిస్టిక్. ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ నేను ఒక పెద్ద వీడియో చేశాను, అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.